రమ్య, నేనమ్మా, డాడీని. ముంబై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి డాడీ. రాత్రి ఫోన్ చేసావట కదా, మమ్మీ చెప్పింది. ఏంటమ్మా, మనసేం బాగోలేదని ఇక్కడికి వస్తానన్నావట కదా? అవును డాడీ. మరి బయలుదేరి వస్తున్నావా? లేదు డాడీ. ఏ, అల్లుడు గారు వద్దంటున్నారా? అయినా ఏంటమ్మా, మనసెందుకు బాగాలేదు? ఏమైంది? ఏం కాలేదు డాడీ. ఎందుకో నిన్న రాత్రి అలా అనిపించింది. మిమ్మల్ని మమ్మీని చూడాలనిపించింది. ఏంటమ్మా, ఏడుపెందుకు? ఏం లేదు డాడీ, ఏం లేదు. అది కాదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు గారు నిన్నేమైనా అన్నారా? గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? ఏంటమ్మా, నువ్వు ఏడవటం ఏంటి? తట్టుకోలేకపోతున్నాను. చెప్పమ్మా, అక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు డాడీ, చెప్పానుగా, మిమ్మల్ని మమ్మీని చూడాలనిపించి వద్దాం అనుకున్నాను. ఇంతలో ఆయన వద్దన్నారు. వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం అన్నారు. అంతే. నిజం చెప్పమ్మా, అంతేనా? అంతే డాడీ. అయితే ఒక పని చేస్తాం తల్లి. నేను మమ్మీ బయలుదేరి ఇవాళ అక్కడికి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికల్లా అక్కడ ఉంటాం, సరేనా? ఓ వద్దు డాడీ, మేమే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని ఇక్కడికి మీరేం రావద్దు, మేమే వస్తాం. అది కాదమ్మా, మమ్మల్ని నువ్వు చూడాలనుకుంటున్నప్పుడు మేము అక్కడికి వచ్చినా నువ్వు ఇక్కడికి వచ్చినా ఒకటే కదా. అందుకని చెప్పిన మాట విను. మమ్మీ నేను బయలుదేరి ఈ రాత్రికి అక్కడికి వస్తాం. ఏ? వద్దు డాడీ, 2-3 రోజుల్లో మేమే అక్కడికి వస్తాం. నాకెందుకో అక్కడికి రావాలనిపిస్తోంది. సరదాగా ఓ వారం 10 రోజులు ఉందాం అనుకుంటున్నాను. నీ ఇష్టం తల్లి, నువ్వు ఎలా అంటే అలాగే. నీ మాట నేనెప్పుడు కాదన్నాను? అయితే 2-3 రోజుల దాకా ఎందుకమ్మా? ఇవాళ రేపు బయలుదేరండి. ఆయనకి ఆఫీస్ పనుంది డాడీ, అది అవ్వగానే బయలుదేరొస్తాం. తప్పకుండా రండి. అల్లుడు గారు అక్కడ ఉన్నారమ్మా? లేదు డాడీ, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. సరే, ఉన్నా తల్లి. ఉమ్, ఎప్పుడూ లేదు. అమ్మాయి ఏడుస్తోంది ఏంటి? అదే నాకు కంగారుగా ఉందటి. కంగారు పడకు, అన్నీ తెలుసుకుంటాను. అత్తారింట్లో ఆడపిల్ల ఏడుస్తోందంటే దాని వెనక చాలా కథ ఉంటుంది. ఆ కథ ఏమిటో తేల్చుకుంటాను. నువ్వెన్ని చెప్పు రమ్య, నువ్వు సుందర్ని కొట్టడం మాత్రం చాలా తప్పు. ఏదో సరదాగా చిన్న జోక్ చేశాడు, దానికింత రాద్ధాంతం చేస్తావా? అయినా నేను తాగుతానని నువ్వెలా అనుకున్నావు? పైగా ఇప్పుడు మీ మమ్మీకి ఫోన్ చేసి నా మనసు ఏం బాగాలేదు, నేను అక్కడికి వస్తానంటావా? పద్ధతిగా ఉందా చెప్పు? వాళ్ళు ఏమనుకుంటారు? నిన్నేదో మేమంతా రాసి రంపాన పెడుతున్నావు అనుకోరు? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదు, అంతా నా కర్మ. సరే, అయిందేదో అయిపోయింది. ఇలా చెప్తున్నానని నువ్వు ఇంకోలా అనుకోకు. చెప్పిన మాట విను. జరిగిన దానికి సుందరికి నువ్వు సారీ చెప్పాలి. ఏంటి, చెప్తావా? చెప్తాను. చెప్పాలి. నువ్వు సుందరికి సారీ చెప్పినట్టు నాకు తెలియాలి. లేకపోతే నేను తట్టుకోలేను.
హలో. నేను రమ్యని మాట్లాడుతున్నాను. ఓ వదినా, నువ్వా? ఏంటి, అన్నయ్యతో మాట్లాడాలా? లేదు, నీతోనే మాట్లాడాలి. చెప్పు, ఏంటి వదినా? అక్కడ మీ అన్నయ్య ఉన్నారా? ఉన్నాడు. కీర్తన కూడా ఇక్కడే ఉంది. అందుకే ఫోన్ చేశాను. చెప్పు. వదినా, 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 ఆ? ఏంటి వదినా మాట్లాడవేంటి? నిన్న జరిగిన దానికి ఐఎమ్ సారీ సుందర్. ఏమన్నావు? సరేనా? ఎందుకు వదినా? నిన్న నేను నిన్ను కొట్టినందుకు. అదా, అయినా తప్పు నాది. తప్పు చేసినందుకు నేను నీకు సారీ చెప్పాలి కానీ నువ్వు నాకు చెప్పడం ఏంటి? అయినా మనలో మనకి సారీలేంటొదినా? చచ్చా, బాగోలేదు. ఉంటాను. వదినా, అన్నయ్య నేను జరిగిన దానికి నాకు సారీ చెప్పింది. విన్నాను. మనలో మనకి ఇవన్నీ ఏంటి చెప్పు? చూస్తుంటే జరిగిన దానికి వదిన చాలా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. అవ్వాలి, కాకపోతే ఎలా? అమ్మో, నిన్నేమో అనుకున్నాను. చూస్తుంటే మా రమ్యక మీద కన్నా నీకు మీ తమ్ముడి మీద అభిమానం ఎక్కువలా ఉందే. మరి యు వెరీ లక్కీ బావా. ప్రసాద్ బావ లాంటి అన్నయ్య నీకుండడం నో డౌట్. యువర్ అ వెరీ లక్కీ పర్సన్. కంగ్రాట్స్. నీళ్లు తాగితే ఆకలి తీరదు రమ్య. ఆంటీ, లేకపోతే ఏంటమ్మా ఇది? పొద్దున్న టిఫిన్ చెయ్యలేదు, ఇప్పుడు లంచ్ కూడా చేయకపోతే ఎలా చెప్పు? ఏమవుదా అని? అయినా ఏమైందని ఇదంతా? రాత్రి జరిగిందానికి ఇంతలా ఇదైపోనక్కర్లేదు. జరిగిందేదో జరిగిపోయింది. పైగా ఇందాక సుందర్కి సారీ కూడా చెప్పావుగా. అయిపోయింది, వదిలే. రా, భోంచేద్దు గాని. తిను. ఆంటీ, నేనొకటి మీ అమ్మొకటి కాదు. రా, తిను.
జరిగిందంతా ప్రసాద్ గారికి చెప్పనా వద్దా ఆలోచిస్తుంటే చెప్పడమే మంచిదనిపిస్తుంది. అసలు ఈ పాటికి చెప్పి ఉండాల్సింది, ఆలస్యం చేశాను. ఇవాళ ప్రసాద్ గారు ఆఫీస్కి వచ్చారట. అక్కడికి ఫోన్ చేస్తే సుందర్ ఉంటాడేమో. వాడు ఉండకుండా ఉంటే బాగుండు. చూద్దాం. హలో, పెద్దబాబు, నేను రావుని మాట్లాడుతున్నాను. రావు గారా? ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి పెద్దబాబు. అక్కడ ఎండి గారు ఉన్నారా? లేరు. ఏ? ఏం లేదు, ఆ, మీతో కాసేపు మాట్లాడాలి. చెప్పండి. 1 మినిట్ రావు గారు. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ నీ కోసం కీర్తన కారులో వెయిట్ చేస్తోంది. వస్తున్నాను. జస్ట్ 1 సెకండ్. ఫోన్లో ఎవరు? రావు గారు ఏంటట? ఇప్పుడే ఫోన్ చేశారు. నాతో ఏదో మాట్లాడాలట. నేను మాట్లాడతాను కానీ నువ్వు వెళ్ళు. ఆ, అయితే నేను కీర్తన షాపింగ్ చేసుకుని అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోతాం. ఆఫీస్కి మళ్ళీ రానక్కర్లేదు కదా? అక్కర్లేదు, వెళ్ళండి. సరే, వస్తాను. బాయ్. అయితే సరే అన్నయ్య, నేను కీర్తన వెళ్ళొస్తాం. బాయ్. చెప్పండి రావు గారు. ఎండి గారు వచ్చినట్టున్నారు. ఆ, వెళ్ళిపోయారులేండి. మీరు చెప్పండి. ఆ, ఇంకేం లేదు పెద్దబాబు. ఇలా చెప్తున్నందుకు మీరు ఇంకోలా అనుకోకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. అంతా మీ క్షేమం కొరే చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకోండి. అసలు ఏంటంటే పెద్దబాబు, నేను ఎందుకు ఉద్యోగానికి రిజైన్ చేశానో తెలుసా? ఎందుకు చేశారు? అది అది ఎండి గారి ప్రవర్తన ఏం బాగాలేదు పెద్దబాబు, అస్సలేం బాగాలేదు. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పను పెద్దబాబు. ఆయన ఆయన రమ్య గారిని కావాలనుకుంటున్నారు. అందుకే అదే అసలు సంగతి పెద్దబాబు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు పెడుతున్నాను అనుకోకండి. నేను చెప్పిందంతా నిజం. కావాలంటే మీరు లాయర్ కృష్ణారావు గారిని ఒకసారి కలిసి మాట్లాడండి. నాకంటే వివరంగా రుజువులు సాక్ష్యాలతో సహా ఆయన మీకు అంతా చెప్తారు. అసలు ఈ వివరాలన్నీ నాకు ఆయన చెప్తేనే తెలిసాయి. తెలిసినవి తెలిసినట్టుగా మీకు ఎప్పటికప్పుడు చెప్దామని అనుకున్నాను. చెప్పాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను కూడా, కానీ నా వల్ల కాలేదు. ఏదో తెలియని భయం అనుకోండి, లేకపోతే మనకెందుకు వచ్చిన గొడవ అన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనుకోండి. ఏదైతేనే ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను. ఇప్పుడు అన్ని రకాలుగా తెలియచేశాను.
ఆ ధైర్యంతోనే ఇవన్నీ మీకు చెప్పగలిగాను. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం పెదబాబు. ఆ అభిమానంతోనే ఇవన్నీ చెప్పాను, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. తర్వాత మీ ఇష్టం. సరే రావు గారు, అయితే మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. చెప్పండి పెదబాబు. ఇప్పుడు మీరు నాకు చెప్పిన వివరాలేవి మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ చెప్పకండి. నా మీద మీకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు కదా, ఆ అభిమానంతోనే అడుగుతున్నాను. దయచేసి ఈ సాయం చేసి పెట్టండి. తప్పకుండా పెదబాబు. లాయర్ గారితో నేను మాట్లాడతాను. ఇద్దరం ఎవరికీ చెప్పం, హామీ ఇస్తున్నాను. సరే, ఉన్నా మరి. నమస్తే. మిస్టర్ రావ్, నిన్నెలా లైన్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఫినిష్. నీకు తెలిసిన రహస్యం నీలోనే సమాధవుతోంది. నీతో పాటుగా లాయర్ కృష్ణారావు వాయిస్ కూడా కట్. కాకపోతే లాయర్ కృష్ణారావుకి ఈ వివరాలన్నీ ఎలా తెలిసాయి? తెలిస్తే ఏమైంది ఇప్పుడు? గొంతులు ఎలాగూ బిగుసుకుపోతున్నాయి కాబట్టి నో డేంజర్. కాకపోతే రమ్య అంతు చూడాలని నేననుకున్న సంగతి బయటికి పొక్కిపోయింది. ఇది ఇంకా పొక్కకుండా జాగ్రత్త పడి తొందరలోనే, అతి తొందరలోనే రమ్యని సొంతం చేసుకోవాలి. అందుకు ఏం చేయాలి? ఏం చేస్తే రమ్య నా సొంతం అవుతుంది? పంతులు గారు బయలుదేరారా? బయలుదేరి చాలాసేపైందా? సరేనమ్మా, నమస్తే. ఏంట్రా అప్పుడే వచ్చేసారేంటి? టైం ఎంతైంది? 5గా అయింది. అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? లేదు మమ్మీ, నీ చిన్న కోడలు నన్ను అసలు ఆఫీసులో కూర్చొనిస్తేనా, బుక్స్ కొనుక్కోవాలి రా బావా అంటూ ఒకటే గోల. ఆఫీస్ నుంచి ఎప్పుడో మధ్యాహ్నమే ఇద్దరం బయటపడ్డాం. తిరిగి తిరిగి ఇదిగో ముచ్చటగా 3 పుస్తకాలు కొనుక్కొచ్చాం. ఏంటి అవి? భర్తని ప్రేమించడం ఎలా, భార్యగా మీ బాధ్యతలు ఏమిటి, సంసారంలో సరిగమలు. ఏంటే ఇవి? పుస్తకాలు చదివి నేర్చుకుంటావా? పైగా నీకు అస్సలు తెలుగు చదవటం రాదు కదే. ఎందుకు రాదు? వచ్చు. కాకపోతే పెద్దగా రాదు. కూడబలుక్కుని చదువుకోవాలి. ఎలాగైనా కష్టపడి తెలుగులోనే చదివి తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకొచ్చిన శ్రమ చెప్పు? హాయిగా ఇంగ్లీష్ బుక్స్ కొనుక్కోవాల్సింది. సరేగాని ఇప్పటినుంచి ఇవన్నీ నీకెందుకే? ఎందుకంటే పో అత్తయ్య. సుందర్ అంటే కీర్తనకి ప్రాణం మమ్మీ. సుందర్ కోసం తను ఏమైనా చేస్తుంది. నిజంరా, సుందర్తో తన పెళ్లి తొందరగా జరగాలని ఈ రోజు నుంచి తను ఒంటిపూట ఉపవాసం ఉంటోంది. వారం పాటు ఉపవాసాలుంటానని నిన్ను గుళ్ళో మొక్కుకుంది. పిచ్చిపిల్ల. అలాగా? అవునరా. అందుకే మురళి మావయ్య ఎప్పుడొస్తే అప్పుడొస్తాడులే అని వాడితో పెట్టుకోకుండా ముహూర్తాల గురించి కనుక్కుందామని పంతులు గారిని రమ్మన్నాను. బయలుదేరారట. అయితే త్వరలో ఈ ఇంటికి పెళ్లికడొచ్చేస్తుందన్నమాట. చాలా ఆనందంగా ఉంది మమ్మీ. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. పంతులు గారు వస్తున్నారు, మాట్లాడాలి. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. హలో. హాయ్. ఏంటి ఇంకా కోపమే? ఏం లేదు. సారీ. దేనికి? రాత్రి నీ మీద నేను కోపం తెచ్చుకున్నందుకు. అదా? థ్యాంక్ యూ. దేనికి? నేను చెప్పినట్టు విని నువ్వు సుందరికి సారీ చెప్పినందుకు. సర్లేండి. ఇంకా కోపం పోలేదన్నమాట. ఓకే. అలక మానవే
చిలుకల కొలికి ఓ తలుపు తీయవే ప్రాణసఖీ, తలుపు తీయవే ప్రాణసఖీ. హ్మ్. చాలు చాలు, తలుపు తీసే ఉంది కానీ ఆపండి. అమ్మయ్య, ఇప్పుడెంత హాయిగా ఉందో. దేనికో చల్లగా అమ్మాయి గారు నవ్వినందుకు. ఈ కబుర్లకేం గాని ఆఫీస్ నుంచి ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? ఆ, మాతో పాటు పొద్దున కీర్తన ఆఫీస్కి వచ్చిందా? వచ్చింది. వచ్చింది ఎందుకో తెలుసా? నేను తోడుగా వస్తే తనేవో బుక్స్ కొనుక్కోవాలంది. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి బుక్స్ కొనుక్కోవాలి రమ్మంటూ ఒకటే హడావిడి. దాంతో తనకు కావలసిన బుక్స్ కొనిపెట్టి అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోమన్నాడు సుందర్. కొనిపెట్టేశాం, వచ్చేశాం. అన్నట్టు నీకు ఈ సంగతి తెలుసా? సుందర్ పెళ్లి ముహూర్తాలు మమ్మీ పెట్టిస్తోంది. పంతులు గారు వస్తున్నారు. తెలుసు, ఆంటీ నాకెప్పుడో చెప్పారు. నమస్తే అమ్మా. నమస్తే. రండి, మీకోసమే చూస్తున్నాను. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలి. దాందే ఉందిలేండి, రండి కూర్చోండి. చెప్పండి అమ్మా. ఇందాక మీకు ఫోన్లో చెప్పిందే, కీర్తనకి సుందర్కి త్వరలో పెళ్లి చేయబోతున్నాం. మీరు మంచి ముహూర్తం పెట్టాలి. అలాగే ప్రధానమని కాదు, పెళ్లికి ముందు ముచ్చటగా నేను మా తమ్ముడు ఈ విషయమై ఓ మాట అనుకుందికి ఓ ముహూర్తం కావాలి. అంటే ప్రధాన సంబంధమైన హంగామా హడావిడి ఏమీ ఉండదంటారు. ఉండదు, అచ్చిరాదనిపిస్తోంది. అందుకే ఇలా చెప్తున్నాను. సరేనమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్తే నమస్తే. బాగున్నారా పెదబాబు? ఏమ్మా బాగున్నారా? మ్, కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? స్ట్రాంగ్ గా కాఫీ ఇప్పించండి అమ్మా. సరే. రమ్య, పంతులు గారికి కాఫీ. సరే ఆంటీ. మీకు తీసుకురానా? నాకే కాదు, మమ్మీ కూడా తీసుకురా. ఓకే. కీర్తన కీర్తన సుందరు సుందరు సాసి. అక్క అక్క ఏంటి కీర్తన? అన్నోన్న ఆహా, కాదు కాదు, ఉండి చెప్తాను. అన్యోన్య దాంపత్యం అంటే ఏంటక్క? ఇప్పుడు అది నీకెందుకు? కావాలి, చెప్పక్క. అక్క అక్క సరే, అన్యోన్య దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి మనసెరిగి ఒకరు ప్రవర్తించడం. అంటే నీ మనసు తెలుసుకుని పెద్దబావ మనసు తెలుసుకుని నువ్వు ప్రవర్తించినట్టు ప్రవర్తించడం, అంతేనా? అంతే. అర్థమైపోయింది. థ్యాంక్ యూ. ఏమే, నువ్విలారా. ఏంటత్తయ్య? రమ్యని ఏమడిగావు? అది అది ఏం లేదత్తయ్య. మేమంతా విన్నాం కానీ రా కూర్చో. అంతా నీ పని మీదే ఉన్నాం. నా పనేంటి బావా? పంతులు గారు పెడుతోంది నీ పెళ్లి ముహూర్తాలే. అవునా? నిజమా అత్తయ్య? నిజమేనే. మరి చెప్పవే. రేపు షష్ఠీ కళాకారణం. దాన్ని వదిలేస్తే ఎల్లుండి సప్తమి గురువారం మంచిది. మీరు మీ తమ్ముడు అమ్మాయి విషయంలో ఓ మాట అనుకోవచ్చు. రాత్రి 8 వరకు వర్జాలు కూడా లేవు కాబట్టి తీరిగ్గా లంచ్ అది చేసుకుని మాట్లాడుకోవచ్చు. బాగుంది. మరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టారు? అక్కడికే వస్తున్నాను. ఈ నెల 14వ తారీఖు అమ్మాయి అబ్బాయి జాతకాలు రీత్యా బహుభేషుగ్గా ఉంది. ఆ రోజు రాత్రి 8:15 మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపించేద్దాం. ఏమంటారు? టైం ఈజీగా సరిపోతుంది మమ్మీ. 15 రోజుల దాకా టైం ఉంది, చాలు. ఈ ముహూర్తాన్ని ఖాయించేద్దాం. సరే, అలాగే కానివ్వండి. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శుభం. తీసుకోండి పంతులు గారు. ఇది తీసుకోండి, స్ట్రాంగ్ గా కలిపాను. కాఫీ దాత సుఖీభవ. తీసుకోండి ఆంటీ. ఇది మీకు. థ్యాంక్ యూ. అన్నట్టు రమ్య, ముందు కీర్తన కంగ్రాట్స్ చెప్పు. అవునవును, ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఈ నెల 14న. ఆ రోజు సరిగ్గా 8:15 కీర్తన ఈ ఇంటి కోడలవుతోంది. అవునా? కంగ్రాట్స్. అడుగో,
చిన్నబా వచ్చాడు. చిన్నబాబు కాదు మీ ఆయన. పో అక్క. నమస్తే చిన్నబాబు. నమస్తే. ఏంటి మీరొచ్చారు? పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామని నేనే పిలిచానురా. పెళ్లి ముహూర్తాలేంటి? ఎవరికి? ఈ నెల 14న నీకు కీర్తనకి పెళ్లి సుందర్. ముహూర్తం ఇప్పుడే పెట్టాం. ఎవరిని అడిగి పెట్టారు? అయినా కీర్తనకి నాకు పెళ్ళేంటి? నేను కీర్తన చేసుకుంటానని మీకు చెప్పానా? ఇష్టాలు తెలుసుకోకుండా ముహూర్తాలు ముళ్ళంటే నాకు పరమ చిరాకు. అయినా నా పెళ్లికి ఎవరి ప్రోత్సాహం పెత్తనం అక్కర్లేదు. నా పెళ్లి ఎవరితో ఎప్పుడు ఎలా జరగాలో నాకు బాగా తెలుసు. అది కాదు సుందర్. మమ్మీ, దయచేసి నా పెళ్లి విషయంలో కల్పించుకోవద్దు ప్లీజ్. వెళ్ళొస్తానమ్మా. సెలవు. ఎలాగైతే నేను ఆఖరికి తెగించేశారన్నమాట. అవును లాయర్ గారు, తెగించేశాను. ఉద్యోగానికి రిజైన్ చేయటమే కాదు, సుందర్ వ్యవహారం అంతా వివరంగా పెదబాబుకి, అదే ప్రసాద్ గారికి చెప్పేశాను. ఏమన్నారాయన? అది చెప్పడానికే నేను ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తానన్నాను. కాదు, నేనే వస్తున్నానని మీరు అంటంతో ఏదైతేనేమని ఊరుకున్నాను. మీరైతే ప్రత్యేకంగా రావాలి. నాకైతే ఇదే దారి, క్లబ్కెళ్ళే టైం కూడా. అందుకని నేనే వస్తానన్నాను. అది సరే, ఇంతకీ ప్రసాద్ గారు ఏమన్నారు? మనకి తెలిసిన విషయాల్ని ఎవరికీ ఎప్పుడూ ఎక్కడా చెప్పొద్దన్నారు. తన మీద మనకి ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ సాయం చేసి పెట్టమన్నారు. మనం ఎందుకు చెప్తాం? అవేం మాటలు? మనకదే పనే? మనకేంటి అవసరం? ఆ మాటలు నాకు నచ్చలేదు. ఆ, మీరు ఇంకోలా అర్థం చేసుకోకండి. ఆయన ఉద్దేశం ఏంటంటే 10 మందికి తెలిస్తే బాగుండదని, అంతే. అలా అర్థం చేసుకోండి. 10 మందికి మనం ఎందుకు చెప్తామండి? చెప్పేటట్టయితే ఇన్నాళ్ళు మనిద్దరమే కొనుక్కోవటం దేనికి? అవునవును, ఊరికే ఆ మాట అన్నారు. సర్లేండి, ఇంకా ఏమన్నారు? ఇంకేం లేదు, చెప్పొద్దన్నారు కదా అని ఇద్దరం ఎవరికీ చెప్పమని నేనే ఓ మాట అన్నాను. దయచేసి మనిద్దరం ఎవరికీ ఈ విషయాలు చెప్పకుండా ఉన్నాం. ఏమంటారు? మీరు అదే మాట. మనం ఎందుకు చెప్తామండి? అవునవును, ఎందుకు చెప్తాం? చెప్పం. మనం ఏమనుకున్నాం? సుందర సంగతులు వాళ్ళింట్లో పెద్దవాళ్ళకి ఎవరికో ఒకరికి తెలియచేయాలనుకున్నాం. అనుకున్నట్టుగానే మీరు తెలియచేశారు. అక్కడితో మన పని అయిపోయింది. ఇక ఆ వివరాలు మనకు అనవసరం, మర్చిపోదాం. కరెక్ట్, బాగా చెప్పారు. మనం వాళ్ళ మంచి కోరేవాళ్ళమే కానీ చెడు కోరేవాళ్ళం కాదుగా. అది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. అవునవును. సరే, ఈ సంగతి ఇలా వదిలేయండి. మీ సంగతులేంటి? ఉద్యోగానికి రిజైన్ చేసేశారు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ, ఏం చేద్దామన్నది ఇంకా నేను ఆలోచించుకోలేదు. ఏం చేస్తే బాగుంటుందో పెద్దలు మీరే సజెస్ట్ చేయండి. మళ్ళీ ఏదో ఉద్యోగంలో మీరు జాయిన్ అవ్వాలి, అంతే. అంతకన్నా ఏం చేస్తారు? కాబట్టి ఓ పని చేయండి. చెప్పండి. నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా ఏదో ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడు. మీ గురించి చెప్పి చూస్తాను. అవకాశం ఉంటే వెళ్ళి జాయిన్ అవుతారా? తప్పకుండా జాయిన్ అవుతాను. అంతకన్నా ఆ సాయం చేసి పెట్టండి. చచ్చి మీ కడుపును పుడతాను. సరే, వెళ్ళొస్తాను. ఆ. ఇవాళ మా ఫ్రెండ్తో మాట్లాడి మీకు రేపు ఫోన్ చేస్తాను. వచ్చి నన్ను ఒకసారి కలవండి. తప్పకుండా. ఉంటా మరి. పదండి.
మమ్మీ మమ్మీ వస్తున్నా. ఏంటి? ఆకలేస్తుంది, అన్నం పెడతావా? ఎందుకు పెట్టను? మీరంతా తినేశారా? ఎవరు? అదే నువ్వు, అన్నయ్య, వదిన, కీర్తన. కీర్తన ఒంటిపూట భోంచెయ్యదు. అంటే తను ఒంటిపూట ఉపవాసం ఉంటుంది. పొద్దున పూట మాత్రమే తిని రాత్రిపూట భోంచేయదు. అదేంటది? డైటింగా? కాదు, దేవుడికలా మొక్కుకుంది. మొక్కేంటి? దేనికి? నీతో తన పెళ్లి తొందరగా జరగాలని పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చి మొక్కులు మొక్కుకుంది. మొక్కులకి పెళ్ళిళ్ళు జరగవు, ఆ సంగతి చెప్పు. ఇంక చెప్పడం దేనికి? తెలిసిపోయిందిగా. నువ్వు భోంచేయి. మిగిలిన మీరంతా కూడా మొక్కులేనా? ఎవరు భోంచేసినట్లేదు? కడుపులు నిండిపోయి ఎవరికీ ఆకల్లేదు. ఏంటి ఇండైరెక్ట్ ఫైట్? అనాల్సింది ఏమైనా ఉంటే సూటిగాను, అంతేగాని. ఏంట్రా, ఏంటింకా నిన్ను సూటిగా అనాలి? మనసు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. తప్పు, చాలా తప్పు. మంచిది కాదు. నేనేం చేశాను మమ్మీ? ఏం చేసావా? ఏం చేసావో నీకు తెలీదు. కీర్తన్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు రమ్మికి చెప్పావా లేదా? లేదు. లేదనుకో, చెంప పగిలిపోతుంది. అడిగేవాళ్ళు లేరనుకోకు. నిజం మమ్మీ, నీ మీదొట్టు. వదినకి నేనేం చెప్పలేదు. తనే నోర్ముయ్. చెప్పేవో లేదో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పబట్టే తను నాకు చెప్పింది. లేకపోతే తనెందుకు చెప్తుంది? మనుషులతోనూ మమతలతోనూ ఆడుకోవటం తనకేం సరదా అనుకుంటున్నావా? అసలు ఆ సరదాలన్నీ నీవే. అది కాదు మమ్మీ, అప్పుడు అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగిందిరా? ఏం జరిగింది? అది అది అప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే. చెప్పు సుందర్, ఏం జరిగిందో చెప్పు. ఏముంది, అసలు అప్పుడు నీతో నేను ఏమీ అనలేదు. నీకు తోచింది నువ్వు చెప్పావు. అదే నిజమనుకొని వీళ్ళు పట్టు కూర్చున్నారు. నువ్వేమీ అనలేదా? ఎందుకురా అన్ని అబద్ధాలాడతావు? అవునులే, నువ్వన్నింటికీ తెగించావు. నువ్వేమీ అనకుండానే వదిన అలా చెప్తుందా? నువ్వనే ఉంటావు. అప్పుడు కీర్తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తీరా ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు చేసుకోనంటల్లో నీ ఉద్దేశం ఏంటి? అలవాటైపోయిందిరా. పెళ్లిళ్ళు తప్పించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. వద్దురా, ఆడదాని ఉసురు పదే పదే పోసుకోకు. క్షేమం కాదు. ఎత్తుగా చెట్టులా ఎదగడం గొప్ప కాదు, బుద్ధుండాలి. తెలుసుకో. అంతా నీ ఇష్టమైపోయిందిరా. నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నావు. వద్దు, మళ్ళీ చెప్తున్నాను, మంచిది కాదు. తల్లిగా నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ కర్మ.